మనకి వాళ్ళకి దేశభక్తి ఎంతగా ఉందంటే సానియా మిర్జా బికాస్ షీఈ్ మ్యారీడ్ టు పాకిస్తానీ అది పెద్ద ఇష్యూ అయ్యి రచ్చరచ్చ అయ్యి తన వరల్డ్ ఛాంపియన్షిప్స్ గెలుస్తున్నా కూడా అంతకు ముందు బోల్డ్ అని కామెంట్స్ చేశారు. ఆ దేశభక్తి కాదంటే అది దేశభక్తి. దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. అది మనోళ్ళు కాదు వాళ్ళోళ్ళు అని కాన్స్టెంట్లీ ఏలినేటింగ్ అనేది హ్యూమన్ గ్రూప్స్కి ఉంటుంది. అది తెలంగాణ ఆంధ్రాకు ఉండొచ్చు, లేకపోతే కాస్ట్లో ఉండొచ్చు, రిలీజియన్లో ఉండొచ్చు, లేకపోతే కాలేజ్లో 2 గ్యాంగ్స్ మధ్యలో ఉండొచ్చు. అన్ని చోట్ల ఆల్వేస్ మ్యాన్ ఈజ్ ఇన్ ఎ కాన్ఫ్లిక్ట్స్. అప్పుడు మనం ఇండియా పాకిస్తాను ఆ ఆస్పెక్ట్లో మనకున్న దీన్ని బట్టి వస్తుంది, కానీ దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దేశభక్తి. వర్మ గారికి పాకిస్తాన్ మీద పెద్ద అబ్జెక్షన్స్ మీకున్నాయా ప్రత్యేకంగా? నాకు పాకిస్తాన్ తెలియదు, ఇందాక చెప్పాను కదా. పాకిస్తాన్లో 3-4 కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు. నరేంద్ర మోదీ కానీ సోనియా గాంధీ, నేను ఎవడో డైరెక్టర్ని ఎక్కడో నాలాగే 100,000,000 మంది ఉంటారు. వాళ్ళ డెసిషన్స్ ఏ కారణంతో తీసుకున్నారు, ఎందుకు అవసరం అనేది నాకు తెలియదు. హోల్ కంట్రీ ఆల్సో డజన్ నో. మనం ఆ జాబ్ ఇచ్చేసి వాళ్ళకి ఓట్లేసి కూర్చోబెట్టాం కాబట్టి ఏదో సడన్గా వార్ వస్తుంది. కార్గిల్ వార్ ఎందుకు వచ్చింది, ఎగ్జాక్ట్గా ఎందుకు వచ్చింది అనేది 99% ఆఫ్ ద పీపుల్కి తెలియదు. మీకు ఇంకోటి మంచి ఇన్సిడెంట్ చెప్తాను. అదే వార్లో వీళ్ళు ఒక చోటకు వచ్చి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వచ్చారు. ఎప్పుడైతే వార్ ఆగిపోయిందో వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి దే హ్యావ్ టు క్రాస్ వన్ ప్లేస్. ఆల్రెడీ పైన ఉన్నారు ఇండియన్ సోల్జర్స్. ఆ క్రాస్ అవుతున్నారు, పైనుంచి అందరినీ షూట్ చేసేద్దామని అనుకుంటే అది మేజర్ ఏమో అది చేయలేదు. అప్పుడు అది కోపం వచ్చింది, మన ఇంతమందిని చంపి ఇప్పుడు దొరికారు వాళ్ళు. దొరికినప్పుడు వాళ్ళు ఎందుకు చంపకూడదంటే మేజర్ ఏం చెప్పాడంటే, మన గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినట్టే వాళ్ళ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, ఫలానా చోటకి వెళ్ళండి, ఇది చెయ్యండి. మనకు ఒకవేళ చెప్పుంటే పాకిస్తాన్ మనం వెళ్ళేవాళ్ళం. నువ్వు ఎందుకు వెళ్ళాలరా మనం అడగం. అలాగే వాళ్ళు జాబ్ వాళ్ళు చేశారు. ఎప్పుడైతే వాళ్ళు వారు వద్దు అనుకున్నారో వాళ్ళు మనలాగే మామూలు మనుషులు అయిపోయారు. సో డెసిషన్ అనేది ఇట్ ఇస్ కమింగ్ నాట్ అవుట్ ఆఫ్ దేశభక్తి, ఇట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఏ చాయిస్ ఆఫ్ డిఫెండింగ్ ఆర్ అఫెండింగ్ ఇన్ సమ్ కేసెస్. దేశభక్తి నాట్ అట్ ఇండివిజువల్ లెవెల్ బట్ ఇట్స్ హ్యాపెనింగ్ అట్ ఎ గ్రూప్ కాన్షియస్నెస్. ఇట్ ఇస్ జస్ట్ ఎ నేమ్. అదే అంటున్నా, దేశభక్తి ఉండాలి, ఐ లవ్ మై కంట్రీ, ఇండియా ఇస్ మై దిస్ అని అనిపిస్తూ ఉంటే దాంట్లోంచి ఫీలింగ్ వస్తుందని అందరి ఉద్దేశం. అంటే జెండా వచ్చి లేచి నుంచున్నారు కదా, కొంతమంది ఉన్నారు ఆర్మీ. మీరు ఎప్పుడు నిలబడరా? నేను ఎప్పుడు నువ్వు మిమ్మల్ని కూడా స్వచ్ఛ భారత్ లో ఒక భాగంగా నరేంద్ర మోడీ గారు పిలిచి చీపురు ఇచ్చి ఇవ్వడం అంటే దేశాన్ని చేయమంటే చేయరా? అక్కడ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ సచిన్ టెండూల్కర్ మొదలుకొని అందరు చేస్తారు, మీరు చేయరు? సచిన్ టెండూల్కర్ లేకపోతే పెద్ద అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య వాళ్ళందరూ వెళ్ళి ఊడుస్తారు. వాళ్ళకున్న కోట్ల రూపాయలు కొన్ని లక్షలు ఏమనండి సేమ్ దేశానికి చూస్తాను ఎంత ఇస్తారు. ఎవరెవరైతే సెలబ్రిటీస్ బిగ్ షాట్స్ అందరూ కూడా ఎవెన్చువలీ ఏదో ఫోటో ఆప్స్ కోసం చేస్తారు, కానీ ఎవ్వరికి ఏం ఫీలింగ్ ఉండదు. ఎవిడెంట్లీ హీ ఫీల్స్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ద కంట్రీ. అది కూడా దేశభక్తి లేదంటే ఎనీబడి. ఇప్పుడు నా కంపెనీ ఉందండి, నా సినిమా ఉంది, నేను ప్యాషనేట్గా ఫీల్ అవుతా. మీకు ఏదో టీవీ ఛానల్ ఉంది, మీరు ప్యాషనేట్గా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది నాది అనే దేశం అనే ఫీలింగ్ మాత్రం మీరు నమ్మరు. ఇది నాది అని కంట్రీ హెడ్ చెప్తే మాత్రం ఇట్స్ అలౌడ్. ఏ మనిషికైనా మీరున్న పొజిషన్ కన్నా మీకు బెటర్ ఆపర్చునిటీ వస్తే అది మీ దేశం ఇవ్వకపోతే అది వాళ్ళు తీసుకుంటారు 100%. వాళ్ళు దేశద్రోహులు అంటారు. అయితే దేశ ద్రోహులు అది క్వశ్చనే కాదు. హీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ హిమ్సెల్ఫ్. ఉట్టి గుజరాత్ చీఫ్ మినిస్టర్ కన్నా బెటర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు గుజరాత్ మీద డెఫినెట్లీ బికాజ్ యూ కాంట్ హ్యావ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ థింగ్. రేపు పొద్దున్న ఒకవేళ ఏదో వరల్డ్ అంతా ఏకం అయిపోయి దేశాలన్నిటి బార్డర్ చెరిగేసి మోడీ గారికి అమెరికన్ ప్రెసిడెంటో లేకపోతే వరల్డ్ ప్రెసిడెంట్ వస్తే వై విల్ యూ నాట్ టేక్ ఇట్? వై షుడ్ హి? ఎవెన్చువలీ మనుషులే కదా, ఉట్టి ఈ మనుషులనే మీరు ప్రేమించాలి ఎందుకు? మనుషులందరినీ ఎందుకు ప్రేమించిందా కాదు కదా, మనుషులందరినీ ప్రేమించాలి చెప్పారు కదా. దేశం లిమిట్ చేయాలి. అదే. సో అప్పుడు నేను అనేది అదే మంచితనం ఉన్న మనుషులు అన్ని కంట్రీలో ఉంటారు కదా, ఒకే కంట్రీలో ఎందుకు అంటున్నారు? అంటే ఇండియాలో ఉన్న అందరూ మంచి వాళ్ళ. మీకు ఇంటలెక్ట్ లేదు, మీకు స్ట్రక్చర్ కూడా లేదు కదా. ఇప్పుడు పులి జంక పిల్లని చంపేస్తుంది, అప్పుడే పుట్టిన జంక పిల్లని కూడా తినేస్తుంది. ఎందుకంటే అది పిల్లని తినకూడదు అని ఎవడు చెప్పలా, మనకి చెప్పారు. అది సొసైటీలో మనకి చెప్పారు ఇది చేయొద్దు అది చేయకూడదని. సో ఆల్ ఆర్ ఎమోషన్స్ విచ్ ఆర్ కంపాషన్ అనే ఎమోషన్ అయితే ఉందో అది ఆర్టిఫిషియల్లీ బ్రెడ్ ఎమోషన్ ఫర్ సొసైటీ సేక్. అది అంటే టు కీప్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ సొసైటీ అనేది పనిచేయదు అది లేకపోతే, కంపాషన్ అనేది లేకపోతే. యానిమల్ వరల్డ్లో లేదు కాబట్టి గిల్టీ ఫీల్ అవ్వదు. మరి యానిమల్ వరల్డ్లో లేకపోతే అంత అప్పుడు నేను తెలివిగా నేను సొసైటీలో ఉంటానే నేను జంతువులు బతుకుతున్నాను. నేను బట్టలు వేసుకునే జంతువుని బేసిక్గా అంతే. మీరు మీ గురించి మీకు జ్ఞానోదయం అయింది కాబట్టి మీకు గిల్ట్ లేదు, గిల్టీ ఫీలింగ్ అనేది ఉండదు. నెవర్ బికాజ్ ఐ అండర్స్టాండ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. ఇప్పుడు ఏదైనా ఎమోషను మీకు ఎక్కడ అంటే ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్గా కనెక్షన్ కాదు. ఒకటి చెప్తాను ఒక ఎగ్జాంపుల్. అంటే
ఒక్క థాట్ అనేది అసలు మీకు ఎలాగ మీకు మార్చేస్తుంది మైండ్ అనేది. డీకే రావు అని ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు బాంబేలో. ఆడు వెరీ ఫేమస్ గా, ఫేమస్ అంటే బాంబేలో బేసిక్గా. ఆడొక్కడే దావుద్ ఇబ్రాహింకి అగెన్స్ట్గా చేసాడు కొన్ని. నేను ఒకటి డీకే రావుని అడిగాను, దావుద్ ఇబ్రాహింకి అగెన్స్ట్గా మీకు అంత ధైర్యం ఎట్లా ఉంటుంది వెళ్ళటానికి? ఆఫ్కోర్స్ హిందీలో జరిగింది కాన్వర్సేషన్. అంటే అన్నాడు, సరే రమ్మబాయ్, ఏ మనిషి అన్నా ఎవడైనా, అది దావుద్ ఇబ్రాహిం అవ్వచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వచ్చు, లేకపోతే పోలీస్ కమిషనర్ అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మనందరం పొద్దున్న లేచి ఏం చేస్తాం? పళ్ళు తోముకుంటాం. ఆడు కూడా పళ్ళు తోముకునే డేస్ పళ్ళు తోముకున్నాడు. అలాంటి దాంట్లో నేను ఎవరికి భయపడాను. అంటే మన బాడీలీ ఫంక్షన్స్ అన్నీ సేమ్ కాబట్టి అందరు మనుషులు ఒకటే నేను నమ్ముతాను. అందుకని నేను దావూద్కి భయపడ్డా. దావూద్ని నేను చంపడానికి ఎంత ఛాన్స్ ఉందో వాడికి నన్ను చంపడానికి అంతే ఛాన్స్ ఉంది. ఎక్కువ ఛాన్స్ ఏం లేదు ఎవరికి. సో ఇప్పుడు నన్ను చంపడానికి కనీసం 25 మంది ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆ 25 మంది దావూద్ ఒకడు. ఎవడైనా సక్సెస్ అవ్వచ్చు, ఎప్పుడైనా నేనన్నా అవ్వచ్చు, వాళ్ళైనా అవ్వచ్చు. అప్పుడు దావూద్ ఒక్కడికే భయపడాల్సింది అనేది మీనింగ్లెస్ థాట్ అన్నాడు. కరెక్ట్. అది మీకేంటి ఇది ఈ సందర్భంలో ఏం చెప్పానంటే, సో బేసిక్గా మీకు ఏదైతే మీరు ఎవరికో ఏదో చేసాం, నా మూలన ఇలా జరిగిందని ఫీల్ అవుతున్నారో, మీరు చేయటానికి దానికి వచ్చిన కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు సపోజ్ నేను పెళ్లి చేసుకున్నాను ఒక అమ్మాయి, నేను భార్య, తర్వాత నాకు ఎవరు అమ్మాయి అనిపించింది. ఆ అమ్మాయితో నేను మళ్ళీ ప్రేమలో పడ్డా. అప్పుడు ఎవరి తప్పు అది? నా తప్పు కాదు, నాకు కలిగిన ప్రేమ తప్పు. ఇప్పుడు ఆ ప్రేమని నేను కంట్రోల్ చేయలేనా? నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా కదా. యా, అప్పుడు ఈ ప్రేమ అనే ఎమోషన్ ఎవడిచ్చాడు? దేవుడిచ్చాడు. కానీ ఎమోషన్స్కి బలైపోకూడదనే ఎమోషన్ ఎవరిచ్చారు? నేను అదే అంటున్నా. అప్పుడు మీకు చాయిస్ ఉంది. దట్ ఈస్ వెన్ ఐ సెడ్ మీ ఆప్షన్స్ తీసుకుంటున్నారు అక్కడ. అదే ఒకరిని నమ్మక ద్రోహం చేయడానికి లేకపోతే ప్రేమించడానికి అన్నీ కూడా మీ ఆప్షన్స్ అక్కడ. అప్పుడు నేను ఇంటికి వెళ్తే, భర్త ఇంటికి వెళ్తే భార్య ఉనికి భరించలేకపోతున్నాడు. ఇక్కడికి వస్తే ఈ అమ్మాయితో ఒక మహా ఆహ్లాదం వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి లైఫ్లో? మిగతా టైం అంతా నరకంలో ఉండాలా? సేమ్ థింగ్ విత్ వైఫ్ ఆల్సో. నేను చెప్పేది ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్. అందుకని ఎవడి చావాళ్ళు చావాలి, ఎవరి బతుకాళ్ళు బతకాలి. ఇంకోల్డ్ ఎమోషన్స్, ప్రామిస్లు, లేకపోతే ఏమంటారు దీన్ని, లాయల్టీలు, ఏదేదైతే మనం ఈ మంచి ఎమోషన్స్ అనుకుంటామో, ఫ్రెండ్షిప్, లాయల్టీ, గ్రాటిట్యూడ్, ఇవన్నీ మిమ్మల్ని నాశనం చేసేస్తాయి. వాటిని జయించిన రోజు మీకోసం బతుకుతారు, మీ హ్యాపీనెస్ కోసం బతుకుతారు, మీ స్వార్థం కోసం బతుకుతారు. దేర్ యూ విల్ బి ద హ్యాపీయెస్ట్ ఇన్ లైఫ్. ఇంకొకరితో రిలేషన్షిప్, వాళ్ళ మూలాన మన హ్యాపీనెస్ పెరగాలి. ఆ రిలేషన్షిప్ వల్ల మన మీద ప్రెషర్ పెరిగిందంటే మీకన్నా మూర్ఖులు ఎవరు ఉండరు. ఇది నా. మీరు ఇలా శుభం కార్డు వేస్తాక ఒక లాస్ట్ క్వశ్చన్ అడగచ్చా వద్దా? ప్లీజ్ అడగండి. మా ప్రభు అడగండి. ఇప్పుడు సొసైటల్ కండిషనింగ్ అంతా పక్కన పెడితే, రైట్ అండ్ రాంగ్ మధ్య మనకు ఒక సెల్ఫ్ ఇమేజ్ కూడా ఉంటుంది. నేను స్వప్నని ఇంత దారుణం పని చేస్తానా, నో 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 అని చెప్పి మనకి లోపల ఒకటి అడ్డుపడుతుంది, ఒక సెల్ఫ్ ఇమేజ్. దట్ ఆల్సో కాజెస్ అ లాట్ ఆఫ్ గిల్ట్ ఇన్ డూయింగ్ సర్టన్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ యువర్ చెక్. నేను అదే చెప్తున్నా. కానీ నేను స్వప్నాన్ని అలా చేయటానికి ఏ కారణాలు ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అనేది వాటిని ఎక్కువ ఆలోచించాలన్నా.